బీపీఓ నుంచి 20 లక్షల ఎస్ఏపీ కెరియర్ బిల్డ్ చేయాలనుకుంటున్నారా? మీరు బీపీఓలో వాయిస్ ప్రాసెస్లో పనిచేస్తున్నారా? చాట్ ప్రాసెస్లో ఉన్నారా? కలెక్షన్ ప్రాసెసా? సేల్స్ ప్రాసెసా? ఇంకెన్ని రోజులు ఈ టిక్కు టిక్కు టిక్కుమని చాట్ ప్రాసెస్లో పనిచేస్తారు? గొంతు రాసిపోయేలాగా వాయిస్ కాలింగ్ చేస్తుంటారు. మంచి ప్రాపర్ ఐటీ జాబ్ ఎట్లా కొట్టాలి? కరెంట్ బీపీఓ రియాలిటీ ఏంటి? 20K to 25K శాలరీ, నైట్ షిఫ్ట్స్, ఇయర్స్ ప్రాసెస్, టైమింగ్స్, ఆల్ హెడేక్, డైలీ సేమ్ స్క్రిప్ట్ 300 టైమ్స్ అదే రిపీట్ చేస్తున్నారు. కస్టమర్ షౌటింగ్, టీమ్ లీడ్ ప్రెషర్, రైట్? 3 years అయినా గ్రోత్ లేదు. స్ట్రైట్గా చెప్తాను నేను. ఇంకో 5 ఏళ్ళు కూడా ఇలానే ఉంటే సపోర్ట్ జాబ్స్ అస్సలు ఉండవు. ఏఐ రీప్లేస్ చేస్తుంది. ఐటీ అంటే కోడింగ్ అనుకుంటున్నారా? అది ఓన్లీ వన్ సైడ్. ఐటీలో బిజినెస్ ప్రాసెస్ రోల్స్ ఉంటాయి. అక్కడే ఎస్ఏపిఎస్డి వస్తుంది. ఎస్ఏపిఎస్డి అంటే ఏంటి? ఎస్ఏపిఎస్డి మీన్స్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్. బిగ్ కంపెనీస్, టాప్ ఎంఎన్సీస్లో కంప్లీట్ ఆల్ టు క్యాష్ సైకిల్ హ్యాండిల్ చేస్తుంది. కస్టమర్ ఎంక్వైరీ నుంచి కొటేషన్, సేల్స్ ఆర్డర్, డెలివరీ, బిల్లింగ్, పేమెంట్స్, రిటర్న్స్, ఈ ఫుల్ ఫ్లోని సిస్టంలో కాన్ఫిగర్ చేసేదే ఎస్ఏపిఎస్డి కన్సల్టెంట్. బీపీఓ టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఫిట్ అవుతుంది దీనికంటే, మీరు ఆల్రెడీ కస్టమర్ కాల్స్ హ్యాండిల్ చేస్తున్నారు, ఎస్కలేషన్స్ మేనేజ్ చేస్తున్నారు, రైట్? ప్రాసెస్ ఫ్లో కంప్లీట్ ఎండ్ టు ఎండ్ చేస్తున్నారు, టికెట్స్ లాగ్ చేస్తున్నారు, రైట్? ఎక్సెల్లో పనిచేస్తున్నారు, డాక్యుమెంటేషన్ ఎలా చేయాలో బాగా ఐడియా ఉంటుంది. ఎస్ఏపిఎస్డి కూడా అదే ప్యాటర్న్.